కూడా జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలన్నింటిలో జరుగుతుంది సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి. అంటే ఒకే మనిషి జీవితకాలం ఒకే నియోజకవర్గంలో ఉంటాడు, తప్పులే, కానీ ఆడి తప్పించి ఇంకెడవడు కాదా, వాడు వాడి కులం. అంటే మరి మిగతా వర్గాలు ఎట్లాగా? ఇవాళ రోజున మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? తరతరాలుగా అగ్రవర్ణాలే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, కానీ రాజకీయ అధికారం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళే పొందుతూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మార్పే కదా ఆలోచన, ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పే కదా కొత్త ముఖాలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ముఖ్యమంత్రి, వసుంధర రాజ్ సింధియా లాంటి ముఖ్యమంత్రి, రమణ్ సింగ్ లాంటి ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు పరిపాలించాడు రమణ్ సింగ్. 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు పరిపాలించాడు శివరాజ్ సింగ్ చౌహాన్. 10 సంవత్సరాల పాటు పరిపాలించింది వసుంధర రాజ్ సింధియా. తీసి పక్కన పెట్టారు కదా, కొత్త వాళ్ళని పెట్టారు కదా. అట్లాగే అభ్యర్థుల పరంగా కూడా చూసుకున్నప్పుడు 40 నుంచి 60% మార్చుకొచ్చారు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఫాలో అవుతున్నాడు. ఏది సోషల్ ఇంజనీరింగ్ అన్న ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఎలక్షన్ అప్పుడు చేసుకొస్తుంది.